మనిషి తన శక్తిని ఎప్పుడు చాలా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాడు. తన వల్ల ఏమవుతుందిలే అనుకుంటూ ఉంటాడు. ఈ భూప్రపంచంలో తన బతికెంత కేవలం ఇసుక రేణువంతా అనుకుంటుంటాడు. కానీ మనిషి అనేవాడు అనుకుంటే ఏదైనా సాధించగలడు. ఇన్ని వందల శతాబ్దాలు మనం చూసాం. మానవాళిలో ఇంత ప్రోగ్రెస్ మనం చూసాం. ఆకాశంకి నిచ్చెనలు వేసాం, సముద్రాలు తవ్వాం, విమానాల్లో ఎగరగలుగుతున్నాం, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్స్ కట్టగలుగుతున్నాం, అన్నీ చేయగలుగుతున్నాం. ఇవన్నీ ఎవరు సృష్టించినవి? ఇవన్నీ మనిషి సృష్టించినవే కదా. కాబట్టి మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. ఎంత గొప్ప పనినైనా అలవోకగా చేసేయగలడు. కానీ తనకు నమ్మకం కుదరాలి తను చేయగలడు అని చెప్పి. తనకు నమ్మకం కుదరాలి తన వల్లే ఇది అవుతుంది అని చెప్పి. తనకు నమ్మకం కుదరాలి తను మాత్రమే ఇది చేయగలడు అని చెప్పి. ఏ మనిషికైనా అంతటి శక్తి ఉంటుంది. మనలో ఉన్న అపారమైన శక్తిని మనం నమ్ముకోవాలి. మనలో ఉన్న ఆ అపారమైన కఠినమైన పట్టుదలని మనం నమ్ముకోవాలి. అప్పుడే ఏ మనిషి అయినా ఏదనుకుంటే అది సాధించగలడు. ప్రపంచంలో మీరు ఏ రంగంలో అయినా గొప్ప వాళ్ళని చూసుకోండి, వాళ్ళు ఎవరిని నమ్మరు. అంటే వేరే వాళ్ళు వచ్చి తనకి ఇమీడియట్గా సపోర్ట్ చేస్తారని కూడా కోరుకోరు. తను ఆ మనిషి నమ్ముకుంటాడు. ఏ గొప్ప వ్యక్తి అయినా సరే తన కష్టం మీదే తన జీవితం నిలబడాలనుకుంటాడు. సో అటువంటి మనుషుల్ని తయారు చేయగలగాలి. మనం కూడా అటువంటి మనిషిగా తయారవ్వాలి. అందుకనే ప్రతి మనిషి తనకు తను అనుకోవాలి, నాకెవరూ సరిలేరు, నా అంత కష్టపడేవాడు ఎవరూ లేడు, నా అంత త్యాగం చేసేవాడు ఎవరూ లేరు, నేను ఏది చేసినా సరే అనుకుని సాధిస్తానని. అందుకనే ఆ మనిషికి సరిలేనివాడు అంటే పట్టుదల ఉన్న వ్యక్తికి సరితూగేవాడు ఎవ్వరూ లేరనమాట. సో ప్లేటో అని పొలిటికల్ థింకర్ ఒక మాట అంటాడు, బ్రింగ్ ఆల్ ద గోల్డ్ అండ్ ఆల్ ద సిల్వర్ యూ కెన్, అంటే భూమి మీద ఉన్న భూమి కింద ఉన్న బంగారం వెండి మొత్తం తెచ్చినా, బ్రింగ్ ఆల్ ద గోల్డ్ అండ్ ఆల్ ద సిల్వర్ ఇన్ ద వరల్డ్ యూ కెనాట్ ఈక్వేట్ విత్ ఏ వర్చువస్ మ్యాన్ అని. అంటే మంచి సుగుణాలు గల వ్యక్తితో దేన్ని పోల్చలేవు. ప్రపంచంలో ఉన్న వెండి బంగారం మొత్తం తెలిసిన అవన్నీ కూడా ఒక గొప్ప వ్యక్తితో సరితూగవని చెప్పి. సో ఇది నమ్మండి, నీతో ఎవరు సరితూగలేరు, అంటే సరిలేరు నీకెవరు.